రాష్ట్ర ప్రభుత్వం జీడీ బోర్డు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జీడీ పంట సమగ్ర అభివృద్ధికై శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ జీడీ పికులు దిగుమతిపై ట్యాక్సులు తగ్గించిందని, ఈ విధానం వల్ల దేశీయ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెబుతున్న వైసీపీ జీడీ పంటకు ఎందుకు గిట్టుబాటు ధర ప్రకటించడం లేదని శ్రీనివాసరావు ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీడి రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కనీసం గిట్టుబాటు ధర గ్యారెంటీ చేయడానికి జీసీసీని కానీ లేదా ప్రత్యేకంగా ఒక జీడి బోర్డును ఏర్పాటు చేసి రంగంలో తీసుకురాలేకపోయినటువంటి ఒక అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఇది. దాదాపు కొన్ని వేల మంది జీడి రైతులు మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో కానీ కోస్తా పలాస మొదలుకొని ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి మొత్తం దారి పొడుగున కూడా దాదాపు 3 లక్షల ఎకరాల్లో ఈరోజు జీడి పరిశ్రమ ఉన్నది. మోడీ మరొక వైపు జీడిని దెబ్బతీయటానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి దాని మీద 5% ఉన్నటువంటి పన్నుని 2.5% తగ్గించి వెల్లువెత్తిస్తున్నారు. ఈ విదేశీ దిగుమతుల వల్లనే ఈరోజు జీడి పరిశ్రమ సంక్షోభంలో పడింది. జీడి రైతులు గిట్టుబాటు ధర రావటం లేదు. అందుకని జీసీసీ ద్వారా కానీ బోర్డు ఏర్పాటు చేసి కానీ రాష్ట్ర ప్రభుత్వం 80 కేజీల బస్తాని 16,000 రూపాయలకి కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మొత్తం అన్ని పార్టీలను కూడా కూడగట్టి సదస్సు ద్వారా రాబోయే రోజుల్లో దీన్ని సాధించుకునేందుకోసం పోరాటం నిర్వహిస్తామని చెప్పని హెచ్చరిస్తున్నాం. మన రాష్ట్రంలో